ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. మా హాస్పిటల్ కి వస్తే తిరిగి వెళ్ళనంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మన పొద్దుటూరు పోలగా. లెట్స్ వెల్కమ్ దెమ్. నీకు పరకలతో తెంగాల వద్దులే కొంపసావు. లేస్ వెల్కమ్ లోసాన్ బుసాన్ అనుకుంటా. రా మామా. ఏంది రా మామ, ఇక్కడ మా వాళ్ళకి అర్థం ఏంటి చెప్పాలా. నీకు ఇంగ్లీష్ రాదు కదా. ఇంగ్లీష్ అనుకో, నిన్న చెప్పినా నేను నీ ఇంగ్లీష్ మాట్లాడకు. అటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని సావచ్చు కదా. పరకలతో తెంగుతా మా వాళ్ళ కోసం. నేను తెలుగే నేర్చుకునే కానీ ఇంగ్లీష్ కవరింగ్ చాలు స్టార్ట్ చేసుకో. ఏం లేక ఇప్పుడు హాస్పిటల్ పోయినావు అనుకో, అడ్డబోతున్నా కొడుకులందరినీ పెడతారు, పొట్టలు విసికి తెంగుతారు. అది వ్యవహారం. ఏలే పోయినోళ్ళు రారంట మళ్ళా ఎనికి. అట్లనే శ్మశానం పోతారంట. అట్ట హాస్పిటల్ చూద్దాం ఏందో వాళ్ళ కథ. పొద్దుటూరు పోరగాళ్ళంట. పోరగాళ్ళు ఇంతమంది ఇట్ట చేస్తారంట. ఈ పోరగాళ్ళు ఏందో కథ చూద్దాం రానరా పిల్ల బొచ్చనా కొడుకల్లారా. అబ్బాబ్బాబ్బా వెళ్ళొచ్చిన తర్వాత మహేష్ అన్న ఆ హైనెస్ వేరునా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు. హలో బేబీ. హలో బేబీ. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు? ఏవి రైమింగ్ సార్. నువ్వు ఎక్కడున్నావు బేబీ? నేను ఇప్పుడే లండన్ కి వచ్చి మళ్ళా. ఒరే సపోట మొగమోడా నన్ను ఇంత మోసం చేసి లండన్ పోతావు నువ్వు. నీకు నాకు బ్రేకప్ పోరా. లండన్ అంటే అది కాదు. అచ్చా హలో ఏంది నా బ్రేకప్ అంటుంది? నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎమ్మెల్యేది నీ బతకలేను నా. నీ బాబు వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. నీ దగ్గరకు తాగి చేస్తా. ఇక్కడ ఆడ విషయం పెట్టినా తాగి చచ్చిపోతానా. అవి పేరే రచ్చని. ఏంద్రా నీ తాగే కన్నా మందు కన్నా చేదుగుంది. అయ్యో నా ఏందినా ఏదో తేడా ఉంది. నిజంగా చచ్చిపోతానా ఏంది? డాక్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హాస్పిటల్కి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు మా హాస్పిటల్కి ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ నేను రీల్స్ చేసి మీకు పోస్ట్ చేస్తా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సార్ ఎవడ్రా నువ్వు? మేడం పురుగుల మందు తాగా మేడం. హాయ్ ఫ్రెండ్స్, వీడు పురుగుల మందు తాగాడంట ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమనిపించడం ఏంది మేడం? చచ్చిపోతాం మేడం. ఫ్రెండ్స్ వీడు చచ్చిపోతాడంట. నేను పోస్ట్ చేస్తాను. నాకు లైక్ కొట్టి కామెంట్ చేయండి ఓకేనా? మేడం నీ కాలు మొక్కుతాం మేడం. సార్ది పిలవండి మేడం. ఓకే ఈ మ్యాటర్ సీరియస్ గా ఉంది, కొంచెం ఉండండి ఫ్రెండ్స్. సార్ ఎక్కడున్నారు సార్? ఏమైంది సార్? వీడు మందు తాగాడు సార్. హెలికాప్టర్లో. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండేసా సార్? మందు అంటే మీరు తాగేది కాదు సార్. చచ్చిపోవడానికి పురుగుల మందు తాగినాడు. కొత్త బ్రాండ్ అది. కాదు సార్, మన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందంట. సూసైడ్ అటెంప్ట్ చేసి చచ్చినాడు వాడు. అట్లనా? జీవితంలో ఇలాంటి సహజమే తమ్ముడు. ఎవరు నువ్వు? సార్ పేషెంట్ అప్పుడే మర్చిపోయారా? అవునా? ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సిస్టర్ సిరంజి తీసుకోండి సార్, పొడసండి. రుద్దు. చూడండి ఫ్రెండ్స్, వీనికి ఇంజెక్షన్ చేస్తే కింద రుద్దుతున్నాడు ఫ్రెండ్స్. ఇన్ తెలివి కామెంట్ చేయండి. ఎవడనుకున్నావే నువ్వు? ఒరే పడుకోరా, ట్రీట్మెంట్ చేస్తాం, పడుకో. ఎటగాల్సి వచ్చినావురా నువ్వు పురుగుల మందు. చూడండి ఫ్రెండ్స్, వీడే పేషెంట్. ఈ రోజు మా పేషెంట్ వీడే. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. అమ్మా ఆ ఫోన్ పక్కన పెట్టి సౌండ్ పెంచు. సార్ నా ఫోన్ కి ఇంతకంటే సౌండ్ రా సార్. అమ్మా మహాతల్లి, నీ ఫోన్ సౌండ్ కాదు తల్లి, స్టెథోస్కోప్ సౌండ్. ఓకే సార్.
సరే 4 సార్ ఏం చేస్తారు? డాక్టర్ నువ్వా నేనా? మీరే సార్. ఓకే సరే 4 బాటిల్ తెచ్చేయి. ఓకేనా? సరే రైట్. రే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుచుకో, ఓకేనా? నేను ఇప్పుడే 2 రీల్స్ పోస్ట్ చేసి మళ్ళీ వస్తా. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫోన్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వానికి ట్రీట్మెంట్ చేసినాం, సత్యసావుని బతుకుతే బతుకని, సత్యసావుని బతుకుతే బతుకని. హలో చెప్పరా. రే నేను మందాగినారా? అంతేలేరా, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, కలిసి పెరిగినాం, ఒకే కంచం ఒకే మంచం ఒకే ఆంటీ దగ్గర. అదేరా కలిసి టీ తాగేటోళ్ళం. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. రే అది కాదురా, నిన్న తాగింది పురుగుల మందురా. పురుగుల మందు అయితే ఇవాళ శ్మశానంలో కదా ఉండాల్సింది, హాస్పిటల్ ఎలా అన్నాడు? అంటారు ఏంట్రా నీకు దరిద్ర. సరే కానీ ఏ హాస్పిటల్ రాది? హాస్పిటల్ పేరు ఒకసారి వస్తే మళ్ళీ వెనక్కి తిరిగిపోరు. సర్లే మేము వస్తున్నాంలే, నీకు తొలగొస్తాం. ఫ్రెండ్స్ వీడు ఉండాడా పోయినాడా చూద్దాం. ఫ్రెండ్స్ ఉండా మేడం. ఉండవరా? వీడు ఇంకా ఉండాడు ఫ్రెండ్స్. వీడు తాగింది డూప్లికేట్ అనుకుంటా. మా అడ్డాన్ని కాపాడారు మేడం, చచ్చిపోతా. కాదులే, నువ్వు పడుకో, నీకు బాగాలేదు, నువ్వు మాట్లాడొద్దు. ఏం ఫ్రెండ్స్ మీకేమనిపించింది ఈ రోజు? ఎందుకో నాకు బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యాదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. నీ పేరు? ఏం పర్లేదు, తుడుచుకుంటాం. తూచి అర్థం అవుతుంది ఆల్రెడీ. భగవంతుడా అదే ప్రశ్న. మరి వీడి పేరు ఏం పేరు? గేదె. పాలిచ్చాడా పెరిగిచ్చాడా? ఏమి ఇయ్యాడు. మరి ఆ పేరు ఎందుకు పెట్టినాడు? వాళ్ళ నాన్న చిన్నప్పుడు గేదెని పెంచుకున్నట్టే అది చనిపోయింది అని ఆ పేరు వీనికి పెట్టినారు. ఇంకా నాయం పందిని పెంచుకోలే వీళ్ళ నాయన. సర్లే కానీ ఎవరు మీరు ఈడికి వచ్చినారు? పురుగుల మందు తాగిలా మా ఫ్రెండ్. ఓ మీరేనా వాళ్ళ వాళ్ళు? అదే వాడు ఆడే ఉండాడో పోయినాడో చూడండి. వీడే ఫ్రెండ్స్, మళ్ళీ నీకు అప్డేట్ ఇస్తా. ఓకే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. ఏ బతికే ఉన్నారా నువ్వు? చంపకు. నువ్వు బ్రతకడం వేస్ట్. రే సరే గాని డాక్టర్ మందులు రాసిచ్చినాడు, ఈ మందులు తెచ్చి వానికి వేసి నాకు పిలిచండి, నేను రీల్స్ చేసుకుంటా. ఏ బార్లో దొరుకుతాయి మేడం? రేపు బెండకాయ మొహమోడా. బార్లో దొరికే మందులు కాదవే, మెడికల్ స్టోర్ లో దొరుకుతాయి. చదవని రాదేం రాదులేరా. ఏందిరా ఏముంది? పేపర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. రే బెండకాయ మందులు తేప రావాడు, చచ్చిపోతాడు. ఎట్లుంది? మందు తీసుకొని వచ్చినా వేసేద్దాం. రే బ్యాగ్ రా, అందుకనే రా చదువుకొని సావనేది. ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. చూడరా దాని మీద షేక్వేల్ బిఫోర్ యూస్, బేసే ముందు ఊపాలా. అయితే ఊపుదాం. ఏదేరా అది? లేదేరా రే రే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రే మేడం నీ పిలుసురా, వీడు ఉన్నాడు పోయినాడు. రే ఏమైంది? వీనికి ఊపి టానిక్ బేస్ అంటే లేడం లేదు మేడం. ఫ్రెండ్స్ వీడు ఉన్నాడో పోయినాడో ఇప్పుడే మీకు అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. వెయిట్. అరే ఉండవరా ఫ్రెండ్స్? వీడు పలకలే పోయినట్టున్నాడు. రే ఉండాడు ఫ్రెండ్స్ వీడు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? సరే గాని ఈడే ఉండండి, నేను మా డాక్టర్ని పిలుస్తా. ఏమైందో వానికి, వాడు ఉంటాడో పోతాడో చెప్తాడు. సార్ మీరు రండి సార్. సార్ ఊగుతా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. సార్ మా ఫ్రెండ్ ఎలా ఉందో చెప్పండి సార్. ఇప్పుడు ఫ్రెండ్గా రిపోర్ట్ చూసి చెప్పండి సార్. రిపోర్టా? ఓకే. మెదడు చిట్లిపోయింది, 2 కిడ్నీలు పాడైపోయినాయి, బతకడం కష్టం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సార్ మా వాడు తాగింది పురుగుల మందు సార్. ఏమిరా రే రొట్టెగా నువ్వు? ఎక్స్రే ఎక్స్రే పక్కన ఎక్స్రే ఇచ్చినావు సార్? అది వీన్ ఎక్స్పెరిమెంటే సార్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? వీన్ ఎక్స్పెరిమెంటే సార్. పాన్ ఎక్స్పెరిమెంట్ అనా? అయితే మరి సావనేది నేనేం చేయలేను. దానికి ఏం కాలే కదా. ఇప్పుడు ఈయన ఉండండి, నేను
మీకు బిల్ ఎంత అయిందో తీసుకొస్తా. ఓకే వెళ్ళాకండి. హాస్పిటల్ రావద్దురా, దండం రా నాయనా. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు జీవితంలో కట్టలేనంత బిల్ పేరు వీళ్ళు. ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్, షాకింగ్ న్యూస్ కూడా. మన హాస్పిటల్ కి వచ్చి ఒకడు ఫస్ట్ టైం ఇంటికి పోయినాడు. ఎందుకంటే షాకింగ్ న్యూస్, మన హాస్పిటల్ కి వచ్చే శ్మశానానికి తప్ప ఇంటికి పోరు. బాయ్ ఫ్రెండ్స్, మా హాస్పిటల్ కి అందరూ వచ్చేయండి, శ్మశానానికి పంపిస్తా. బాయ్. సూపర్ అంటే సూపర్ ఉంది స్కిట్. ఈ స్కిట్ ఎలా ఉందో మన జడ్జి గారిని అడిగి తెలుసుకుందామా. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? యా జడ్జి, నేను అడిగిన తర్వాత నేను చెప్తే ఆయన వినాలా, తెలుసు కదా ఆయన. ప్రతి దాంట్లో నువ్వేంద్రా, నీదేంది పంచాయతీ, ఇంటికి పో, నువ్వే పెత్తనం ఈడ. బా తాగుదాం, తాగి ఊగుదాం, నీ పొట్టను ఏమి రా ఉన్నాయా లేవా? మహేషనా ఈ స్కిట్ ఎట్లా ఉందో చెప్పు. పొద్దుటూరు పోరగాళ్ళు ఏమన్నా స్కిట్ అది చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ఎంచుకున్న భాష కానీ మీరు చేసే యాక్టింగ్ కానీ చాలా న్యాచురల్గా ఉంది. నాకు కడుపుబ్బ నవ్వుకున్న, టీం మొత్తం చాలా బాగా నవ్వుకున్నాం. ఇలాగే స్కిట్లు రావాలని మరెన్నో మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే మీ పేరు మా మహి గారు, మీ క్యారెక్టర్ వేరే లెవెల్ అసలు. చాలా బాగా నవ్వుకున్నాం. అబ్బాయి పంచె కట్టుకున్నాడా టవాల్ కట్టా నాకు అర్థం కాలే కానీ బండలు కూడా అవునా? ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ పొద్దుటూరు పోరగాళ్ళు. ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ సార్. పాడి ఇంకోసారి రావాలి.